మళ్ళీ వస్తానండి. నారాయణ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా అంటే 35-34 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. మ్యాక్సిమం జనసేన పార్టీ హవా అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ హవా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అధికార పార్టీ చెప్పుకోవడానికి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి పనులేంటి, అంశాలేంటి? సార్, ఒకటి ఏదైతే ఉభయ గోదావరి కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం యొక్క ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడం వాస్తవం. కాపు సామాజిక వర్గానికి ధీటుగా బీసీ సామాజిక వర్గం, సెట్టుబలిజ సామాజిక వర్గం యొక్క ఓట్లు కూడా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గం యొక్క ఓట్లు కూడా అంతే సంఖ్యలో ఎస్సీ సామాజిక వర్గం యొక్క ఓట్లు కూడా ఉన్నాయి. మనం కాకినాడ పార్లమెంటుని తీసుకుంటే కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకి మేము కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మేము టికెట్లు ఇవ్వడం జరిగింది. సో మీకు తెలియజేసేది ఏంటంటే, ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని మీరు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం జనసేన వల్ల మేలు జరిగిద్దని అనుకుంటున్నారో, ఆ కాపు సామాజిక వర్గంలో 50% ఓటు బ్యాంకు ఖచ్చితంగా మాకు వస్తుంది అనేది ఇది 100% సత్యం. ఎందుకంటే ఇందాక సప్తగిరి గారు ఒకరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటంటే, అన్న కాపులకి రిజర్వేషన్ కల్పించారా, కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట్లాడలేదన్నా. ఈ వాస్తవాన్ని దయవుంచి మన సప్తగిరి గారు గుర్తించుకోవాలి. ఎక్కడ కూడా కాపులకి రిజర్వేషన్ మేము కల్పిస్తామని లేదు. కాపులకి రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చి తప్పింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ కాపుల రిజర్వేషన్ మీద పోరాటం చేసిన గౌరవ ముద్రగడ పద్మనాభం గారిని, కాపు ఐకాన్, కాపు ఉద్యమం కోసం పోరాడిన ఆ వ్యక్తిని కించపరిచింది చంద్రబాబు నాయుడు. అలాంటి సమయంలో ఈ యొక్క కాపు ఉద్యమం గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వినానన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులందరికీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు గుర్తున్నాయి. ఉద్యమం పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా షూటింగ్ లో, గబ్బర్ సింగ్ షూటింగ్ లో తిరగడం అనేది కూడా ప్రజలందరికీ గుర్తుంది. రజనీ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. రజనీ గారు, ఖచ్చితంగా చెప్తున్నా, ఉద్యమం అనే పేరుతో కాపు రిజర్వేషన్ అనే ఒక డ్రామాతో బయటకు వచ్చినటువంటి ముద్రగడ గారు ఈ రోజు గోదావరి జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తూ ఉంది. ఏదైతే కాపు ఈ రోజుకి కాపు రిజర్వేషన్ అడుగడుగున ఆపింది గౌరవ రెడ్ల సామాజిక వర్గం. అప్పట్లో నీలం సంజీవ రెడ్డి ఆపాడో, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆపారో, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆపారో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపారో. అసలు ఇవ్వననే, అసలు ఇస్తాననే పదమే వాడట్లేదండి. కాపు కార్పొరేషన్ 10,000 కోట్లని 1,000 కోట్లకు దిక్కులేని పరిస్థితి. మరి ఏం చేశారా కాపులంటే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బొత్స గారికి ఇవ్వలేకపోయారు ముఖ్యమంత్రి పదవి. అదే రకంగా పాపం దాంట్లో ఉండేటటువంటి చిరంజీవి గారికి ఇవ్వలేకపోయారు. లేకపోతే ఇంకొక సామాజిక వర్గంలో గట్టి నాయకులు అందరూ ఉంటే పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చుకున్నారు. అది కాపులకు ఇచ్చే ప్రాధాన్యత. మన పెయిడ్ ఆర్టిస్ట్ ముద్రగడ గారు, మా కాపు నాయకుడు, మా కాపు హీరో, ఏదో ఎలక్షన్ కి ముందు బయటకు వస్తారండి, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారండి. మరి ఏ పార్టీ మనుగడలో పైకి వచ్చిన ఆయన ఈ రోజు ముద్రగడ గారికి అన్యాయం జరిగిందా, ముద్రగడ గారి కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఉద్యమాల్లో మనుషులే నాకు అన్యాయం జరిగింది. ఈ రోజు సామాజిక వర్గం కోసం నీ పోరాటమా, రాష్ట్ర భవిష్యత్తు కోసం నీ పోరాటం అని అక్కడ నన్ను అవమానించారు, నా కుటుంబాన్ని అవమానించారు. అరే అసలు అంత ఉద్యమం చేసినప్పుడు ట్రైన్లు తగలబెట్టడం ఏంటి? నువ్వేం చేసావు, ఏం చేద్దాం అనుకున్నావు? ఈ రోజుకి కాపులకి ఎంట్రీ లేదన్నటువంటి ముద్రగడ గారిని పెంచి మోసిస్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని, కాపు రిజర్వేషన్లు అడుగడుగున ఆపిన రెడ్లని, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వడాలని మా కాపులు ఎప్పుడు గౌరవించరు, గమనించరు, గుర్తించరు. సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు. ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్తూ అన్నారు, సప్తగిరి ప్రసాద్ గారు విధంగా కాపులకి రిజర్వేషన్ కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. నేను కూడా అదే చెప్పాను. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, నేను రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పలే. ఇవ్వను అని చెప్పడం వేరు, ఇవ్వలేను అని చెప్పడం వేరు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5% ఆఫ్ రిజర్వేషన్స్ ఈబీసీ నుండి ఇచ్చి జీవో ఇచ్చాడు. ఆ జీవో పైన సుప్రీంకోర్టుకి వీళ్ళు ఒక మనిషిని పంపించి స్టే తెప్పించారు. అది వేరే విషయం. మేము ఇచ్చాం 5% ఆఫ్ రిజర్వేషన్ ఈబీసీస్ నుండి 5% ఆఫ్ రిజర్వేషన్ కాపులకి ఇచ్చాం. దానిపైన సుప్రీంకోర్టుకి వీళ్ళే పోయేసి కేసు తీసుకొచ్చి దానిపైన స్టే తెచ్చారు. వీళ్ళే పోయారు. నేను ఏం చెప్తున్నట్టే మీరు ఇస్తామన్న 10,000 కోట్లు కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నారు కదా, అదని ఇచ్చారా? Yes. ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేసి పొమ్మని చెప్పండి, జనాలకు మేము వద్దంటాం.